తమరు సహనం వహించండి దేవేంద్ర. తమరి క్రోధాగ్నిని నియంత్రణలో ఉంచుకోండి. కటువైన సత్యమేమంటే తమరి ఈ క్రోధం కారణంగా నాకు ఎటువంటి బాధ కలుగదు, దేవగురువు బృహస్పతికి కలుగదు. నారాయణ నారాయణ. తమరి ఈ క్రోధం కారణంగా కేవలం తమరికే హాని కలుగుతుంది. తమరి వివేకం నశిస్తుంది. దేవేంద్ర, కృపతో, సహనము ఇంకా స్థైర్యములతో శక్తిమాత పైన నమ్మకం ఉంచండి. లేదు దేవర్షి, లేదు. దేవేంద్రుని స్థైర్యము సహనము అన్నీ సమాప్తమైపోయాయి. ఇప్పుడు నాకు ఏ శక్తి పైన ఎట్టి నమ్మకము లేదు. దేవేంద్ర, లేదు అగ్నిదేవా. నిర్ణయం జరిగిపోయింది. స్వర్గం యొక్క గౌరవ మర్యాదలను రక్షించడం కోసం దేవతలు ఏదో శక్తిని నమ్ముకొనక స్వయంగా యుద్ధం చేయాలి. దేవేంద్ర, నిర్ణయం అయిపోయింది దేవగురు, నిర్ణయం అయిపోయింది. ఇక ఈ నిర్ణయంలో ఏ విధమైన మార్పుకి తావే ఉండబోదు. లేవండి దేవతలారా, లేవండి. స్వర్గాన్ని రక్షించడం కోసం దుష్ట దుర్గమాసునికి స్వర్గంపై కన్నెత్తి చూసినందుకు దండన విధించండి. దేవేంద్ర, మేము మీ శుభచింతకులం. నేడు మీ వ్యవహారము దుస్సాహసము చూసి ఆశ్చర్యచకితులమయ్యాము. మీకు సలహాని ఇవ్వటం మా కర్తవ్యం. ఇప్పుడు మీ అందరి వద్ద అదృశ్యులు అవగలగడం తప్ప ఏ శక్తి కూడా ఇంకా మిగిలి లేదు. దేవగురు, మీరు మా శుభచింతకులు. ఇది విని మాకు ఆనందం కలిగింది, ఎంతో ఆనందం కలిగింది. మీరొక్కటి తెలుసుకోండి దేవగురు, శక్తి ఎక్కడో ఉండదు, శక్తిని ఆర్జించుకోవాల్సి ఉంటుంది. వినాశకాలే విపరీత బుద్ధి. నారాయణ నారాయణ. దేవేంద్ర, మేము తమరి నిర్ణయము సాహసాలకి ప్రశంసిస్తున్నాం. మేము ఇప్పటిదాకా అనుకుంటున్నదేమంటే మీ అందరు దేవతలు తమ కర్తవ్య పథం నుంచి విముఖులై భోగభాగ్యాల్లోనే మునిగి ఉంటారని. కానీ నేడు మాకు ఇంకో విషయం అవగతమవుతోంది. దేవతలకు కూడా తమ స్వర్గం యొక్క మర్యాద గురించి చింత ఉందని. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు మమ్మల్ని ప్రశంసిస్తున్నారా, పరిహసిస్తున్నారా? నేను మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నాను. ఇంకా ఈ పరిస్థితి గురించి నేను మిమ్మల్ని సచేతనుల్ని చేస్తున్నాను. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇలా తమరు ఈ స్వర్గం యొక్క గౌరవ మర్యాదల గురించి యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారంటే ఆ నిర్ణయం ఆదరణీయమే, స్వాగతం దానికి. కానీ శత్రువు యొక్క శక్తిని గ్రహించి మనకున్న శక్తిని కూడా అంచనా వేసుకున్న పిదప నిర్ణయిస్తే అది ఎంతో సముచితమవుతుంది. దేవర్షి, శత్రువు శక్తిని అంచనా వేయటం యుద్ధ భూమిలోనే జరుగుతుంది. నడు దేవర్షి నారద, ఇప్పుడు దేవేంద్రునికి మన ఆవశ్యకత లేదు. లేదు, నేను అలా అనలేదు. తమరు అనవలసిన ఆవశ్యకత కూడా లేదు దేవేంద్ర. తమరు మా ఉపదేశం లేకనే నిర్ణయించుకునే స్వతంత్రులైతే మేము నిర్ణయం తీసుకోగలం. నడు దేవర్షి నారద, పృథ్వీలోకానికి వెళ్ళి ధర్మాన్ని తప్పిన మనుషులకు భక్తిని ధర్మాన్ని ప్రబోధిద్దాము. నారాయణ నారాయణ. ఇంకో మాట దేవేంద్ర, ఈ మాటని సదా గుర్తు ఉంచుకోండి. మేము మీ యొక్క శుభచింతకులమే. ఆ వరప్రసాద దైత్యశక్తి సమక్షాన మీరు మీ దేవతలు పరాజితులవుతూ ఉంటే కృపతోటి అదృశ్యులయ్యి మీ ప్రాణాలు కాపాడుకోండి. శివ 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 శివ. ఆ పరమశివుని దయతో మీకు అట్టి సమయం రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే తమరు వెంటనే అదృశ్యులైపోండి. శక్తిమాతని ఆవాహన చేయండి. ఆమె మీకు అవశ్యం సహాయపడగలరు. నారాయణ నారాయణ. అసురసేన
మహాపరాక్రములైన దైత్యులారా, మేము మా యొక్క సంకేత మాత్రం చేతనే మీకు జన్మనిచ్చాము. ముందుకు పదండి, ఆ స్వర్గంపై ఆక్రమణ చేసి మన అధీనంలోకి తండి. మీకు విరామం ఇక స్వర్గంలోనే. దైత్యరాజు దుర్గమాసురుడికి వరప్రసాదిత వీర దుర్గమాసురునికి దైత్య శత్రువులైన దేవతలారా, దైత్యరాజు దుర్గమాసురుని కొరకు స్వర్గాన్ని దైత్యరాజు దేవతల బాలిటి మృత్యువు కావాలి. దేవేంద్ర, ఇప్పుడు మన మహిమాన్విత శక్తులు నశించిపోయాక మనం దైత్యుల్ని ఎలా ఎదిరిస్తాం? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గంపై మన అధికారాన్ని విడువరాదు. పరమవీర దేవతలారా, లేవండి, ఆ శత్రువుకి మీ శక్తుల రుచి చూపించండి. దైత్యరాజు దుర్గమాసురునికి దైత్యరాజు దుర్గమాసురునికి దేవతలారా, మీ పరాక్రమాన్ని, బాహుబలాన్ని, శక్తులను ప్రయోగించండి. అగ్నిదేవా, మీ నోట్లో నుండి వచ్చేటటువంటి భీషణ జ్వాలలు ఏమయ్యాయి? పవనదేవా, వరుణదేవా, మీ శక్తులన్నీ ఏమైపోయాయి? వీళ్ళ వల్ల ఏమీ కాదు. అంతేకాక తమ ఎదుట కాలుడి కన్నా భయానకంగా విరాట్ దైత్యరాజు దుర్గమాసురుని చూసి వీళ్ళ సాహసము సమాప్తమైపోయింది. చూస్తారేమిటి? బంధితుల్ని చెయ్యండి ఈ భయభీతులైన మూర్ఖులని. దేవేంద్ర, మమ్మ ఆశ్చర్యంగా చూడకు. అదృశ్యం అవడం ఉచితము, ఇంకా గురువు ఆదేశము ఉన్నది. అంటే ఈ నిర్బల ప్రాణి దేవతల రాజైన ఇంద్రుడా? ఇతడిని నేను ఇప్పుడే నమిలి మింగేస్తాను. నువ్వు భయపడకు సుందరి. దైత్యరాజు దుర్గమాసురుడు సుందర నారీమణులను ప్రేమిస్తాడు. రా రా రా. నిర్బలులు, శక్తిహీనులు అయిన పిరికి దేవతలు మా ప్రచండ శక్తి ముందర భయభీతులై పారిపోయారు. ఇప్పుడు స్వర్గంపై మనదే అధికారం, దైత్యులదే. త్రిలోకపతి దైత్యరాజు దుర్గమాసురునికి జయము. పరమదయాళు భగవంతుడు దుర్గమాసురునికి జయము. భౌతికానందానికి దుర్గమాసురునికి జయము. నారాయణ నారాయణ. దేవగురు, ఇది పృథ్వీలోకంలోని ప్రఖ్యాత సిద్ధాశ్రమం. ఇక్కడ ఒకప్పుడు 8 జాములు యజ్ఞాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండేది. మరి నేడు ఇక్కడ దుర్గమాసురుని వినాశకర లీలలను చూసి సదా ప్రసన్నచిత్తుడై ఉండే నారదుని హృదయము దుఃఖిస్తూ ఉన్నది దేవగురు. మరైతే నడు దేవర్షి,
ధర్మ సంస్థాపన కార్యాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిద్దాము. ఇక్కడి నుంచా? అవును నారద. ఋషులారా, మీరు పృథ్వీ యొక్క స్వాభిమానానికి కేంద్ర స్థానం. నేడు ఇలా మీ ధర్మాన్నే మర్చిపోయారా? ధర్మమా? ఇప్పుడు మదిర తాగడం ఆనందాన్ని పొందడమే మా ధర్మం. మీరు ఎప్పుడైనా మదిర తాగారా? తాగి చూడండి. ఎప్పుడు ఇక్కడ సుందరి మనలు వస్తారు, మధురాన్ని ఇస్తారు, తాగుతారా? తాగితే మీ ధర్మం భ్రమ కూడా ఇక దూరం అయిపోతుంది. మధుర తాగడమే మా ధర్మం. అవును, ఈ సిద్ధాశ్రమంలో ఇప్పుడు ఒకటే ధర్మం. అదేమంటే దుష్ట కర్మల అధికారాన్ని అంగీకరించడం. ఋషులారా, మీరంతా ధర్మ విముఖులైనందుకు పరిణామంగా నేడు పృథ్వీలోకం కరువు, మహమ్మారి ఇంకా భయానక విపత్తులను ఎదుర్కొంటోంది. దేవగురు, ఇక్కడి పరిస్థితి నరకం కన్నా హీనం. తెలుసును దేవఋషి, తెలుసును. ఎప్పటిక ధర్మం పేరంటేనే భయం. ఈశ్వర ఆరాధనతో జీవితంలో సంకటాలు ఉత్పన్నమవుతాయి. అంతకు మించిన విషయం అంటే వేదాలు బందీలుగా మారడంతో మేము ధర్మం పరిభాషనే మర్చిపోయాం. అవును దేవర్షి, కృపతో మాకు చెప్పండి, ఈ ధర్మం ఏమిటి? సమాజానికి వేదాల అవసరం ఏమిటి? ఋషులారా, వేదాలు వైదిక సంస్కృతికి మూలాధారమైనవి. అవి విద్యా జ్ఞానాల అక్షయ భాండాగారాలు. జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం, విజ్ఞానం, విద్యలు ఇంకా కళలు, వీటన్నిటికీ ఆదిభూతమైనవి వేదాలు. వేదాల అధ్యయనము, మననము, ఆ వేదానుసార ఆచరణతో మనుష్యులు తమ స్వరూపాన్ని తెలుసుకుని తమ లక్ష్యాన్ని గుర్తించి తమ లౌకిక పారలౌకిక జీవనం ఆనందమయం చేసుకోగలరు. సృష్టి యొక్క ఉత్పత్తితో మనిషి ఈ జగత్తులోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ విశ్వం అతనికి ఒక సమస్య అయింది. అతనికి ఈ విషయమే తెలియదు, అతను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. అప్పుడు పరమాత్మ మానవుని బుద్ధిని సన్మార్గంలోకి తేవడానికి అతనికి వేదజ్ఞానం ప్రసాదించారు. మరి ధర్మం ఏమిటి? ధర్మము అంటే ఈ సృష్టినంతటిని ధారణ చేసేది. ధర్మమే వేద విహితము. పరాత్పర బ్రహ్మ పరమాత్మ శివశంకరులు ఏ ఉద్దేశంతో అయితే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిని సృజించారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయటం ప్రతి ప్రాణి యొక్క ధర్మము. అగ్ని యొక్క ధర్మం తాపం కలిగించటం, జలం యొక్క ధర్మం ప్రాణులందరినీ రక్షించి దప్పికగొన్న కంఠాలను తృప్తిపరచడం. ఇక మానవ ధర్మం ఏమిటి? విశ్వబంధుత్వము, సత్యాచరణ, ప్రాణులందరినీ ప్రేమించడం, ఇంకా అహింసా పదంపైనే నడుస్తూ ప్రతి క్షణము పరమ శివశంకరులను స్మరిస్తూ ఉండడం, ఇదే మరి మానవ ధర్మం. ధర్మం యొక్క ఈ వాతావరణంలో ధర్మము వేదాల జ్యోతిని చూపినందుకు మేము మీకు సదా రుణపడి ఉంటాం. ఋషులారా, మీరు రుణపడి ఉండాలి అంటే ఆ పరమశివశంకరులకు రుణపడి ఉండండి. మేము ఇక్కడికి ఆయన ప్రేరణతోటే వచ్చాం. చెప్పండి పరమశివ శంకరులకి. కైలాసపతి పరమశివ శంకరులకి. ఆపండి శివుని జయ జయధ్వనాలు. దైత్యరాజు దుర్గమాసురుడు మాకు ఏకైక భగవంతుడు. త్రిలోకపతి దుర్గమాసురుడు మాకు జీవితంలో ఆనందమయ మార్గాన్ని చూపించాడు. వీనంతా శివునికి జయ జయ ధ్వనాలు పలికి వాతావరణం ప్రదూషితం చేయవద్దు. ఆ దోషం వీళ్ళది కాదు, పైగా వీళ్ళకి ఈ బోధనలు చేసేది ఈ నారదుడు బృహస్పతులే. నారద బృహస్పతి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే దుర్గమాసునికి విరోధమైన కారణాన మేము మిమ్మల్ని ఇక్కడే అంతమందిస్తాం. అంతమంది చేస్తాం. శివ 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 శివ. నారాయణ నారాయణ. ఆపు చేయండి ఈ ప్రలోభన. నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవతలారా, చూశారా తమ ధర్మం నుంచి విముఖులైనందుకు పరిణామాన్ని?
ఇప్పుడు వీళ్ళల్లో ఒక్కడు కూడా యజ్ఞం చెయ్యడు. అలా వీరు యజ్ఞం చేయని కారణాన మీరందరూ శక్తిహీనులైపోతూ ఉంటారు. దేవర్షి, అధర్మం యొక్క వినాశలీలని ఆపడానికి ఏదైనా ఉపాయం చెప్పండి దేవర్షి, ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ నారాయణ. దేవేంద్ర, గురువు సంకటం నుంచి ముక్తి కలిగిస్తారు. ఇక ఎవరైనా శిష్యుడు తమ గురువు జ్ఞానాన్నే వేలెత్తి చూపితే కనుక ఆ శిష్యుడు కూడా తమరిలాగానే అహంకారం అనే చక్రవ్యూహంలో చిక్కుకుపోతాడు. వెళ్ళండి దేవేంద్ర, వెళ్ళండి. దేవగురు బృహస్పతిని శరణు కోరండి. బహుశా వారు తమరికి ఈ చక్రవ్యూహం నుండి బయటపడే మార్గం చెబుతారేమో. దేవగురు క్షమించండి, దేవగురు క్షమించండి. తమ ఈ తుచ్చ సేవకుణ్ణి క్షమించండి. అతనికి ధర్మ మార్గాన్ని చూపించండి. దేవేంద్ర, లేవండి. తమరు ఎట్టి అపరాధము చేయలేదు. విపత్కర సమయంలో మతిభ్రమ కలుగవచ్చు, కానీ విపత్తుకి పరిష్కారం మతిభ్రమతో కాదు, ధైర్యము, ఈశ్వరారాధన, ఇంకా ఈశ్వరునిపై నమ్మకంలో దాగి ఉంటుంది. నారాయణ నారాయణ. దేవేంద్ర, చూశారుగా తమరు దేవగురువు యొక్క జ్ఞానము ఇంకా మంచితనము. దేవగురు, ఈ సమయాన మేము ఏం చేస్తే ఉచితమవుతుంది? శక్తిమాత యొక్క ఆరాధన. ఈ దుర్దశ నుండి శక్తిమాతయే మిమ్మల్ని తప్పించగలరు. మీ దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పార్వతీమాతను ఆవాహన చెయ్యండి. కైలాసం చేరే శక్తి మీరు ఎలాగో కోల్పోయారు. గురుదేవా, గురుదేవా, నేను నా తొందరపాటుకి లాని పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. సమయం ఉండగానే మేము మీ ఆదేశాన్ని ఉపదేశాన్ని అంగీకరించి ఉంటే నేడు దేవతలకు ఇంతటి విషమ పరిస్థితి ఎదురై ఉండేది కాదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, వింటిని వదిలిన బాణము నోటు నుండి వెలువడిన మాట ఎప్పటికీ వెనుకకు తిరిగిరావు. గురువు తన శిష్యులతో ఉచ్చస్వరంతో కటువచనాలతో చెప్పినా సరే ఆ మాటల వెనుక శిష్యుని సఫలత్వమే దాగి ఉంటుంది. గురువు కటువచనాలని ఉచ్చస్వరాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాడు అంటే తన కళ్ళ ఎదుటనే తన శిష్యుడు జ్ఞానం నుంచి అజ్ఞానము, ప్రకాశం నుంచి అంధకారం వైపు మరలేటప్పుడు. ఇంకా గురువు తన శిష్యుని ఐశ్వర్యానికి ఎన్నడూ కూడా ఆకర్షితుడవ్వడు. అందుకనే సదా నిజాలనే మాట్లాడతాడు. మరి నిజం సదా కటువుగానే ఉంటుంది. ఆలస్యం చేయకండి దేవేంద్ర. సంకటము, పశ్చాత్తాపము, గ్లాని యొక్క ప్రతి భావన నుంచి శక్తిమాత మీకు విముక్తి కలిగిస్తారు. నడవండి.